దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీర్వాదములు కలుగునుగాక. టుడేస్ గాడ్స్ ప్రామిస్ విలాప వాక్యములు 4వ అధ్యాయము 22వ వాక్య భాగం. సియోను కుమారి, నీ దోష శిక్ష సమాప్తమాయను. ఇక మీదట ఆయన మరెన్నడూ నిన్ను చెరలోనికి కొనిపోడు. ఈ మాట గమనించండి. ఇక మీదట ఆయన మరెన్నడూ నిన్ను చెరలోనికి కొనిపోడు. నీ దోష శిక్ష సమాప్తమాయెను. యెషయా ప్రవచన గ్రంథములో కూడా ఒక మాట రాయబడ్డది, నీ దుఃఖ దినములు సమాప్తములాయెను, నీ దోష శిక్ష సమాప్తమాయెను. మన అనుదిన దైనందిన జీవితంలో దేవుని ఆలోచన, దేవుని ప్రణాళిక నెరవేరుతున్నాయనే సంగతి మనకు తెలియదు, లేదా అంత మన ఆలోచనలే, అన్ని పద్ధతులు, పరిస్థితులు మనకిష్టమైనట్లే జరుగుతున్నవని కూడా మనం అనుకుంటూ ఉంటాం. మంచి జరుగుతూనేమో దేవుడు చేశాడంటాం. మనకు కష్టము, బాధ కలిగినప్పుడు మాత్రము సైతాన్ని చేశాడంటాం, లేదా మన దోషమే, మన పాపమే అనుకుంటాం. నిజమే, కానీ మన పాపము విషయములో, మన దోషం విషయములో కొన్నిసార్లు దేవుని ప్రమేయం ఉంటుంది. ఈ విషయాలు మనం నమ్మశక్యం కాదు. మన దోషం విషయంలో, మన పాపం విషయంలో దేవుని ప్రమేయం ఏంటండి? మనమే కదా మన ఇష్టము, మన ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి స్వార్థపూర్తిగా పాపము, తప్పు చేస్తాం. ఇందులో దేవుని ప్రమేయం ఏముంటుందని అనుకుంటాం. అంటే దాని అర్థము, దేవుని ప్రమేయం ఉండడం అంటే మనం చేసే పొరపాటు, మనం చేసే తప్పు, పాపము ఆయనకు తెలుసు. మనం చేసే ప్రతి విధమైన తప్పు, దోషము, పాపం ఆయనకు తెలుసు. ఆ పాప దోషములు బట్టి కొన్నిసార్లు మన జీవితంలో మనము అనుకోనని కార్యాలను మనము అనుభవించాల్సి వస్తుంది. అనుకోనని గొప్ప కార్యాలను అనుభవించాల్సి ఉంటుంది అని చెప్పి మనము పాపము చేయడానికి మనం ప్లాన్ వేసుకోవడమా అంటే అది కాదు. గమనించండి దేవుని వాక్యంలో. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయంలో దావీదుని గురించిన ఒక విషయాన్ని దేవుడు ప్రస్తావించాడు. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయములో 11-12 వాక్య భాగాలు. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేయుచున్నాను. మరి యెహోవానగు నేను నీకు తెలియజేయనిది ఏమనగా, నేను నీకు సంతానం కలుగజేయుదును. నీ దినములు సంపూర్ణమైనప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యము అతనికి స్థిరపరచెదను. అతడు నా నామం కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యంగా స్థిరపరిచేదను. అంటే దావీదు గారికి కుమారులు ఉన్నప్పటికీ నీకు సంతానం ఇస్తాను అంటున్నాడు. 12వ వాక్యం చూడండి. నీ దినములు సంపూర్ణమగినప్పుడు నీవు పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచేదని అంటున్నాడు. ఎవరా సంతతి? ఎవరా కుమారుడు? ఆ కుమారుని ద్వారా అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును అంటున్నాడు. అతని రాజ్య సింహాసనము నేను నిత్యము స్థిరపరిచింది అంటున్నాడు. ఆయన ఎవరు? సొలొమోను కదా, బత్షెబాకు పుట్టిన కుమారుడు కదా. ఆలోచించారా మీరు ఈ విషయాన్ని? అంత ఫాస్ట్గా, అంత పాస్టెన్స్ విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. మరి దావీదు బత్షెబతో పాపము చేసే విషయము, అతని ద్వారా కలిగే సంతానము, అతను మందిరం కట్టడము, అతని ద్వారా రాజ్య నిర్మాణం కావడం, అంతకుముందు ఉన్న పిల్లలు, కుమారులందరూ పక్కన పెట్టిండు దేవుడు. ఫ్రెష్గా బత్షెబతో పాపం చేసే కుమారుని విషయంలో ప్రస్తావిస్తున్నాడు. ఈ విషయాన్ని గమనించండి. కనుక మనకు తెలియకుండానే మనం కొన్నిసార్లు చేసే పొరపాట్లు, తప్పులు అవి మనకు క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని, మేలులను అనుగ్రహిస్తాయి. నీ దోష శిక్ష సమాప్తమాయెను. నీ దుఃఖ దినములు
సమాప్తములాయను. యెషయా గ్రంథము 60వ అధ్యాయము చూడండి, 20వ వాక్యములో ఆ మాట రాయబడి ఉన్నది. నీ దుఃఖ దినములు సమాప్తములగును. 20వ అధ్యాయంలో 4వ భాగం లేదా 5వ భాగం. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడును క్షీణింపడు, యెహోవా నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములు సమాప్తము. 4వ భాగం. నీ దోష శిక్షను సమాప్తమాయను. ఇక మీదట ఆయన నిన్నెన్నడూ చెరలోనికి కొనిపోడు. అంటే దాని అర్థం మన ఇక తప్పు చేయమని కాదు, ఇంతటితోనే నీ దోష శిక్ష సమాప్తమైందంటే ఇక నెక్స్ట్ డే నుంచి నువ్వు చాలా ఫ్రీ బోర్డ్గా ఉంటావని కాదని అర్థం. మనం ఏదో ఒక విషయంలో తప్పు చేస్తాం, ఏదో ఒక విషయంలో పాపం చేస్తూనే ఉంటాం. మనం పాపం లేని వారంగా కాదు, పాపం చేయని వారము కాదు. కనుక దీని అర్థం మన జీవితంలో చేసే కొన్ని పొరపాట్లు, మనకు తెలియకుండానే చేసే పొరపాట్ల ద్వారా ఫ్యూచర్ లైఫ్లో మనం ఎంతో మేలును దీవెనను అనుభవిస్తాము అని చెప్పి పాపములో ఉండురా అలా కాదు కదా అన్నాడు భక్తుడు పౌలు గారి ద్వారా రోమా సంఘానికి రాసిన పత్రికలో 6వ అధ్యాయం. అలాగైనా ఏమందుము కృప విస్తరించవలనని పాపమందు నిలుచుందుమా అట్లన రాదు. కనుక ఈ వాగ్దానం బట్టి మనల్ని మనం ప్రోత్సహించుకొని దేవుని కొరకు నమ్మకస్తులుగా జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. పరిశుద్ధుడైన మా తండ్రి, నిన్ను స్తుతిస్తూ నిన్ను ఆరాధిస్తూ ఈ వాగ్దానము నీ ఉద్దేశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.